హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాక్ బస్టర్ మూవీ అయినటువంటి 'దేవర' సినిమా గురించి ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఏంటంటే నిన్న రిలీజ్ అయినటువంటి 'దేవర' 172 కోట్లు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసినట్లు లెక్కలు చెప్తూ ఉంటే, నిప్పు నాగరాజు అని చెప్పేసి ఒక వెధవ ఉన్నాడు. అలాంటి ఎదవ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ ఓ విషయం తెలుసా, వాడు మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అంటూ భజన చేస్తుంటాడు. సరే చేసుకొని, మెగా ఫ్యామిలీ భజన చేసేటప్పుడు మధ్యలో ఎన్టీఆర్ అన్న ఏం చేశాడు అసలు? మధ్యలో ఎన్టీఆర్ అన్న బ్రేక్ ఈవెన్ అవ్వలేదు, సోలోగా ఒక 100 crore మూవీ లేదు. ఇట్లా మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడరా వారి యదవ. 172 కోట్లు, సరే ట్రేడ్ లెక్కల్లో మాట్లాడకుండా 145 కోట్లు. నీ మోకం రా బాయ్. ఎప్పుడన్నా సినిమా రివ్యూలు చేసే మొఖమేనండి ఇది? ఎవడైతే పెయిడ్ బ్యాచ్ కావాలి అంటావు కదా, అసలు నువ్వేరా పెద్ద పెయిడ్ బ్యాచ్ కానివి. నీ అంత లుచ్చా నా కొడుకు యూట్యూబ్ చరిత్రలో ఎవ్వడు లేడు. నీకే సూటికి చెప్తున్నా, 100 కోట్లు గ్రాసు రేపు శనివారం, ఆదివారం, అంటే ఈ 3 రోజుల్లో అట్లీస్ట్ 200 నుంచి 300 కోట్ల మధ్యలో గ్రాస్ ఉండబోతుంది. ఇప్పుడు ఆడబెట్టుకుంటావు నేను తలకాయ ఓర్ దొంగ నా కొడుక. ఫ్రెండ్స్, ఎన్టీఆర్ ఫ్రెండ్స్ అనే కాదు, మెగా ఫ్యాన్స్ అనే కాదు, ప్రభాస్ ఫ్యాన్స్ అనే కాదు, నేను ఒక్కటి చెప్తున్నా, అందరి ఫ్యాన్స్కి నేను ఒకటి చెప్తున్నా, అందరి హీరోల సినిమాలు ఆడాలి. ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా గుర్తుకు రావాలి కానీ మెగా ఫ్యామిలీ అని కాదు. మెగా ఫ్యామిలీ కాదంటలే, చిరు గొప్ప హీరో కాదంటలేను, ఆయన లాగా ఇంకా చాలామంది హీరోలు ఉన్నారు. ఆయన ఒక్కడే హీరో కాదు కదా. ఎన్టీఆర్ ఉన్నాడు, దాంతో ప్రభాస్ ఉన్నాడు, ఇంకా మహేష్ ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు కదా. ఎవరి గొప్ప వాళ్ళదే, ఎవరి యాక్టింగ్ వాళ్ళదే, ఒక్కొక్కల స్టైల్ ఒక్కో రకంగా ఉంటుంది. ఏదేమైనా మనమంతా టీఎఫ్ఐ బాగుండాలని కోరుకోవాలి కానీ పదే పదే ఎన్టీఆర్ అన్ని ఈ విధంగా ట్రోల్ చేస్తున్న విధవలందరికీ ఇప్పుడు మొగ్గ గుడిచినట్టు అయిపోయింది. దొంగ నా కొడుకులందరికీ నేను ఒక్కటే చెప్తున్నా ఫ్రెండ్స్, ఆ నిప్పు నాగరాజు గారు మాత్రం ఏ పొక్కలున్నా వాడిని కొట్టి కొట్టి తత్తారు కాబట్టి వాడు ముఖం చూపించకుండా ఆ వీడియోలు చేస్తున్నాడు. ఇది వాడి బతుకు. వాడి బతుకున్న మొగ్గ ఏడున్నాడు రాడు, పట్టిర్రా ఏదో ఒకటి చూడండి. వాడు చేసే గొప్ప గొప్ప వీడియోలు అనుకుంటాడు కదా మెగా ఫ్యాన్స్ గురించి, వాళ్ళే చివరికి పట్టుకుని తన్ని రోజు ఒకటి వస్తుంది. మీరు డెఫినెట్గా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటివి మెగాస్టార్ కూడా ఎంకరేజ్ చేయరు. ఒకరిని పొగడాలంటే మరొకరిని కించపరచాల్సిన అవసరం ఏముంది? నాకు తెలిసి ఎన్టీఆర్ అన్న ఏదో ఒక రోజు వాడిని మింగినట్టు గట్టిగా. అందుకే మొహం జోడిపియకుండా కొత్త కొత్త ఐడియాలతో ఛానల్ ఓపెన్ చేసి ఎన్టీఆర్ అన్న మీద పడి ఏడుస్తుంటాడు. అప్పుడెప్పుడో సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమా వస్తే కూడా, సో కేవలం 3 రోజులే ఆ సినిమా బ్రేక్ ఈవెన్ అయిందట. సరే కానీ ఎవడద్దన్నాడు? ఎన్టీఆర్ లాంటి వాళ్ళకట బ్రేక్ ఈవెన్ ఒక్కటి కాలేట. సంబంధం లేకుండా మాట్లాడతాడు వీధవ నా కొడుకు. కాబట్టి మిత్రులారా, నేను చెప్పేది ఒకటే, ఇలాంటి ఫేక్ నా కొడుకులు, బేకూఫ్ నా కొడుకులు ఎవడున్నా ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు వాడికి గనక కామెంట్ పెడితే, వాడికి తిట్టుకుంటూ కామెంట్ పెట్టినా వాడికే లాభం. ఎందుకో తెలుసా? ఆ కామెంట్ వల్ల యూట్యూబ్ ద్వారా వాడికి ఎంగేజ్ వస్తుంది, ఇంకా ఎక్కువ వైరల్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.